ఆరోగ్యం మెరుగుపడి హాస్పిటల్లో బయటపడ్డారా? అదేదో నా అదృష్టం, నా చేతి రేఖ ఇక్కడ ఏదో రేఖలా వెళ్ళి ఇది జరిగింది కాబట్టి నేను త్వరగా కోలుకున్నాను, మిగిలిన రేఖలన్నీ అటు వెళ్ళిపోయి నా రేఖ బాగా కలిసి వచ్చిందంటావా? దేవుని బిడ్డరా, చేతి రేఖలు చూసుకుని భ్రమపడే వాళ్ళు బోల్డ్ మంది. ఒక విషయంలో అయితే నిక్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. మరి ఏ రేఖ చూసుకుని అతను బతుకుతున్నాడు? చేతి రేఖ చూడడానికి చెయ్యి ఉంటాయి కదా, చెయ్యి లేనటువంటి ఒక మొండిగా ఉన్నాడు. అతను ఏ రేఖ చూశాడు? చనిపోవాలనుకున్నాడు. అసలు నీకు చనిపోవాలనుకుంటూ వెళ్తుండగా వాళ్ళ అమ్మ చెప్పింది, అన్న ఇలా ఉంటూ కూడా నువ్వు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడమ్మా అంటే, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకో. నాకు చేతులు లేవని ఏడుస్తావే, నాకు కాళ్ళు లేవని ఏడుస్తావే, ఈ సృష్టికర్తకు అన్నీ ఉన్నాయి, ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు అనుకో, ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు, నా మాట నమ్ము అని యోహాను సువార్త ఇచ్చిందట. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒకతను పుట్టుకుతున్న గుడ్డివాడిగా పుట్టాడు. అతన్ని ప్రభు వెళ్ళి తాకి ఇలా నువ్వు స్వస్థపడుగా అని చెప్పినట్టు స్వస్థపడతాడు. ప్రభు అన్నాడు, ఈ వ్యక్తి ఇలా పుట్టడానికి గల కారణం ఇతని పాపాలు కావు, ఇతని పితరుల పాపాలు కావు, మరి ఎందుకు ఇలా పుట్టాడు? దేవుని మహిమార్థమై. ఆ మాట స్ట్రైక్ చేస్తుంది నిక్కి. అంటాడు, మరి దేవుని మహిమార్థమై నేను ఇలా పుట్టానా? అయితే దేవుడు నన్ను ఎలా వాడుకుంటా వాడుకో అని అలా ప్రే చేస్తుంటే ఒక్కసారిగా మనసులోని విచారము, దుఃఖము, ఆందోళన, భయము, నిరుత్సాహము, డిప్రెషన్ అలా ఎగిరిపోయిందట. ఎన్ని దేశాలు వాడబడ్డాడు మీకు తెలుసా? మీరు వెళ్ళలేని అన్ని దేశాలకు వెళ్ళాడు. వీళ్ళన్ని దేశాల్లో అతను చెప్పిన మాటలు వినడానికి యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఏడ్చి కన్నీళ్లతో, నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అయినా కూడా నేను ఎందుకు చనిపోవాలనుకున్నాను, ఇతను కాళ్ళు చేతులు లేని వాడిని దేవుడు వాడుకుంటే నన్ను ఎందుకు వాడుకోలేడు అనే నిరీక్షణ అందరిలో పోశాడు. అతను చెప్పిన మాటలు అనేకులకు నిరీక్షణ కలిగించాయి. అతను బ్రతికి అనేకులను బ్రతికించాడు. అతను జీవిస్తూ అనేకులు జీవింపచేయడానికి దేవుడు అతనికి శక్తినిచ్చాడు. మన ఇండియా కూడా వచ్చాడు, వీధుల్లో కూడా తిరిగాడు. మరి నడవలేడు, కానీ ఎక్కడ నిలబడితే అక్కడ ప్రసంగం చేస్తాడు, యేసయ్యను గణపరుస్తాడు, ప్రభు గురించి మాట్లాడతాడు, నోటితోనే రాస్తాడు. తన వంట పనులు కావచ్చు, తను చేసే ప్రతి పని కూడా అధికారుల మధ్యలో నిలబెట్టుకున్నాడు దేవుడు. దేశాధిపతులు నిలబడ్డారు అతని ముందు. ప్రభువుని దీవించగలడు, నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చేయగలరా? హల్లెలూయా.